అందులో మరి ఎవరున్నారు? ఒకటి ప్రధానం దాంట్లోనేమో శివుడు, ఈ పక్కన ఈవిడ అమ్మవారు, మరో పక్కనేమో వీరభద్రుడు, ముగ్గురు కలిపి ఉన్నారనమాట. అది దాన్ని త్రికూటాలయం అంటాం. దాని పేరు మల్లికార్జునాలయం. ఇంతకుముందు మనం చెప్పుకున్నదేమో జటేశ్వరాలయం, 12వ శతాబ్దంలోనేమో మీకు త్రికూటాలయం. దీని తర్వాత మళ్ళీ అక్కడ దాదాపుగా మిగతా కాకతీయుల కాలంలో ఏమి లేదు. మళ్ళీ మనకి ఎప్పుడు వచ్చింది? ఇదిగో ఈ సంస్థానాధీశులు విజయనగర వాస్తు శైలిలో నిర్మించిన ఈ మల్లికార్జున మదన గోపాల స్వామి ఆలయం మాత్రమే అన్నమాట. అది ఇక్కడ 4 ఆలయాలు. ఒకటి ఈ కోట అంటారు. అప్పుడు పాత కోట ఉండేది. ఇది శ్రీశైలం ప్రాజెక్టులో మునిగిపోవటం వల్ల ఆ జటప్రోలంతా దిగువ ప్రాంతం నుంచి ఎగువకు వచ్చేసింది. ఆ ఎగువ ఎక్కడికి వచ్చింది? జటప్రోలు అడ్డ రోడ్డు అంటారు దాన్ని. ఈ అడ్డ రోడ్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంతో పాటు జటేశ్వర స్వామి దేవాలయాన్ని, మళ్ళీ అలాగే మల్లికార్జున స్వామి దేవాలయాన్ని, ఆ రెండింటిని కూడా నిర్మించారు అన్నమాట. అది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరి జటప్రోల గురించి ప్రత్యేకంగా తెలియజేసే శాసనాలు ఏమైనా దొరికాయి సార్? అదే నేను ఇందాక చెప్పాను కదా, మీకు క్రీస్తు శకం 1138వ సంవత్సరం నాటి కందూరి చోళ సిద్ధన చోళ మహారాజుది ఒక శాసనం ఉంది. ఆ తర్వాత నేను ఇందాక చెప్పిన జగదెందు పండితుని కాళాముఖ శైవాచార్యుని శాసనం ఒకటి ఉంది. ఇంకా కళ్యాణి చాళుక్య చక్రవర్తి శాసనం ఒకటి ఉంది. ఇలా 3 శాసనాలు మాత్రం ఉన్నాయి. కానీ ఎందుకో కానీ మళ్ళీ మనకి మదన గోపాల స్వామికి అంత పెద్ద ఆలయం అసలు అది, కానీ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం లేదు అక్కడ. లేనందు మాత్రాన చరిత్ర లేదని కాదు. అయితే ఈ సురభి వంశానికి చెందినటువంటి వాడు కుమార మాదా నాయకుడు, రేచర్ల గోత్రం. ఇదే వంశానికి చెందిన మరొక రాజు ఉన్నాడు. ఆయన పేరు సురభి మాధవరాయలు. ఆ మాధవరాయలు చంద్రికా పరిణయం అన్నటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు. చాలా అది యాక్చువల్గా ఒక ప్రబంధం లాంటిది ఉన్నాడు. మీకు మను చరిత్ర ఎలా ఉంటుందో అదే కాలం కాబట్టి అదే వరవడిలో సాగినటువంటి అత్యద్భుత వర్ణనాత్మక ఇతివృత్తం కలిగినటువంటి చంద్రికా పరిణయం. ఆ పరిణయంలో మాత్రం ఈ ఆలయ ప్రస్తావన ఉంటుంది. మీకు పక్కనే ఉన్నటువంటి మంచాలకట్లో మాధవరామస్వామి దేవాలయం ఉంది. అది ఎవరు కట్టారు? సురభి మాధవరాయలే అది కట్టుకుంటే కుమార మాదానాయుడు మదన గోపాల స్వామి కట్టాడు అనమాట. ఈ 2 ఆలయాలు, జటప్రోలోని మదన గోపాల స్వామి ఆలయం ఏమో రోడ్డు మీదకి వచ్చింది, అడ్డ రోడ్డు మీదకి. ఈ మంచాలకట్లో ఉన్నటువంటి మాధవస్వామి దేవాలయం కొల్లాపూర్ వెళ్ళింది. అట్లా అన్నమాట. అది ఎంత తరలించాం కదా. నేను కూడా తరలించడంలో మొన్న పద్మశ్రీ వచ్చినటువంటి వేలు గారు నేను అక్కడ కలిసి పనిచేసాం అన్నమాట. అంటే జటప్రోలు అడ్డ రోడ్లో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి అక్కడ. అది ఒక విశేషం. ఏ ఆలయాలు ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినటువంటి జటప్రోలు, మళ్ళీ రామతీర్థం, ఆ తర్వాత ఇంకా కింద మంచాలకట్ట, ఇలాంటి ఆలయాలన్నింటినీ తీసుకొచ్చి ఇప్పుడు అక్కడ కట్టారు. దాదాపుగా 45 దేవాలయాలు ఉన్నాయి అక్కడ. 45 ఒకే చోట. అవన్నీ అంతకుముందు అక్కడ లేవు. ఈ నీటి ముంపు దేవలాల తరలింపు కార్యక్రమంలో అవన్నీ ఇక్కడికి వచ్చి చేరిపోయింది.